న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. మున్నేడు జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ లో జాతీయ రహదారిపై కోరంగి ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనం తనిఖీలు నిర్వహించారు. జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా వాహనాలకు తప్పనిసరిగా సి బుక్, లైసెన్స్ ఉండాలని, ఎటువంటి ఆధారాలు లేని మోటార్ సైకిల్ ను రోడ్లపై నడిపితే కేసు నమోదు చేసి సీజ్ చేసి కోర్టుకు తరలిస్తామని తెలిపారు. ఈ తనిఖీలలో ఏఎస్ఐ, కానిస్టేబుల్స్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మున్నేడు జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ లో జాతీయ రహదారిపై కోరంగి ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనం తనిఖీలు నిర్వహించారు. జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా వాహనాలకు తప్పనిసరిగా సి బుక్, లైసెన్స్ ఉండాలని, ఎటువంటి ఆధారాలు లేని మోటార్ సైకిల్ ను రోడ్లపై నడిపితే కేసు నమోదు చేసి సీజ్ చేసి కోర్టుకు తరలిస్తామని తెలిపారు. ఈ తనిఖీలలో ఏఎస్ఐ, కానిస్టేబుల్స్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ రికార్డు లేని వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేసాం. మీ అందరూ కూడా ఎవరికి రికార్డు లేవు, అందరికీ అన్నీ ఉన్నాయి. దాంట్లో కొన్ని లేవు. ఆర్సీ ఉంటే పొల్యూషన్ లేదు, పొల్యూషన్ ఉంటే ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ ఉంటే డ్రైవింగ్ లేదు. మీ అందరికీ లేవు. అందరికీ రేపు పొద్దున 4వ తారీఖు మన కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు మీరు బండ్లు వేసుకొని తిరుగుతాము, రోడ్డు మీద గంతులు వేస్తామంటే కుదరదు. ఇదే బళ్ళు మీరు రాసుకుంటాము, పేరు, ఊరు, అడ్రస్ మీతో సెండ్ చేసుకుంటారు. మీరు కనుక మళ్ళీ అది ఆ బండి రోజున మా అన్నకి ఇచ్చాను, మా తమ్ముడికి ఇచ్చాను, రేపు పొద్దున్న నేను చూసుకుంటాను అని చెప్పి రోడ్డు మీద బండి దొరికిందంటే మాత్రం కంపల్సరీ కేసు కడతాం. ఆ బండి ఎప్పటికీ బయట రాలిస్తాను. కాగితాలు అన్నా ఉన్నా కానీ ఆ రోజు 140% అమల్లో ఉంటుంది కాబట్టి మీరు బండి వచ్చి బయట రాకూడదు. కౌంటింగ్ రోజున 4వ తారీఖు ఎవరు కూడా ఆ రోజు బయటికి రాకూడదు. వస్తే మాత్రం అదే బండి ఇక్కడ ఉన్న బండి 30 బండ్లు కూడా ఏ ఒక్క బండి దొరికినా కానీ మీ అందరూ దానికి చట్ట ప్రకారం బాధ్యత అవుతారు. ఏం కొట్టం చట్టం కేసు కడతాం అంతే. ఉన్న బళ్ళు ఏది కూడా బయటకు రాకూడదు. అలాగే సార్, అందరికీ అర్థమైపోకుండా అందరికి కూడా ఆ బండి కాగితాలు లేవు. కానీ మన ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు, మీరు అందరూ కలిసి ఫస్ట్ ఆఫ్ కింద సార్ ఎప్పుడు కూడా కాగితాలు బయటకు వస్తాము అని ఒక అష్యూరెన్స్ ఇవ్వబట్టి అందరూ పేర్లు రాసుకొని, ఈ యొక్క అడ్రస్ రాసుకొని, బండి నెంబర్ రాసుకొని, వీటితో సంతకం పెట్టించుకొని ఈ బండి మీకు ఇప్పుడు ఇచ్చేస్తాం. యాక్చువల్గా మీకు ఏం చేయాలి, ఇట్లే కోర్టు పెట్టాలి, సీజ్ చేయాలి. అందరూ కాకినాడ కూడా చేస్తాం, మీ అందరికీ తెలుసు అలా చేయాలి. కానీ సరే సార్ మాకు తెలియదు, మరి గ్రామీణ వాతావరణం ఎన్ని ఉండాలో మాకు తెలియదు అని ఫస్ట్ ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రాసుకొని వదిలేస్తాం. రేపు మాత్రం ఎట్టి బస్సులో కూడా కాగితం లేకుండా బయటకు రాకూడదు. బండికి అన్ని కాగితాలు ఉండాలి. రిజిస్ట్రేషను, పొల్యూషను, ఇన్సూరెన్సు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ కూడా ఉంటే మంచిది. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, కౌంటింగ్ వచ్చి మాత్రం మీరు ఎవరు కూడా బయట రాకూడదు. మాత్రం సార్ మాకు తెలియదు సార్, మాకు లీడర్ అంటే ఇష్టం సార్, ఆ పార్టీ అంటే ఇష్టం, ఈ పార్టీ ఏ పార్టీకి సంబంధం ఆ రోజు మాత్రం బయటకు వస్తే బండి మీద కేసు కట్టాలి. ఓకేనా? ఇంత బాగా చెప్పిన తర్వాత ఇంకా రావండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పితాని వారిపేట వద్ద వెలిసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తమలపాకులతో పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పితాని వారిపేట వద్ద వెలిసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తమలపాకులతో పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
మహతల్లి ఆరోగ్యం ఇచ్చి ఈశ్వరేచ సూర్య భావన కలిగి ఆరోగ్యం ఇచ్చి ఈశ్వరేచ అలాగే భక్తులు విరాళించే దాతలు శ్రీ అభయ స్వామివారి దగ్గర మా యొక్క స్వామివారు ఉన్నారండి. ఆ స్వామివారికి విరాళించే దాతలు ఆ కంప్యూటర్ చేస్తారని కోరుతున్నామండి. భక్తులకు మనం చిన్నప్పుడు కమిటీ వారు ఏర్పాటు చేసిన డస్ట్బిన్ మరి కోరుతున్నాం. ఆడవారికి సపరేట్ కౌంటర్ ఉందండి. ఆడవారికి సపరేట్ కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ తెలియకుండా కోరుతున్నాం. పక్కన పెట్టుకుంటున్న పేరు కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శివనాయుడు, చిన్ని, విష్ణు దంపతులచే ఆలయ అర్చకులు కోనంబట్ల సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, గణపతి పూజ, తమలపాకులతో అభిషేకాలు నిర్వహించారు. చుట్టుపక్కల మరియు పరిసర ప్రాంత భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అనంతరం సుమారు 2000 మందికి భారీ అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శివనాయుడు, చిన్ని, విష్ణు దంపతులచే ఆలయ అర్చకులు కోనంబట్ల సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, గణపతి పూజ, తమలపాకులతో అభిషేకాలు నిర్వహించారు. చుట్టుపక్కల మరియు పరిసర ప్రాంత భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అనంతరం సుమారు 2000 మందికి భారీ అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. మార్చడం అనుకున్నాము. 19 మహాబలిపురం నుంచి చాలా మహాబలిపురం వెళ్ళి విగ్రహాన్ని వచ్చి తయారు చేయించారు. దీని మీద మనం హనుమాన్ జయంతి ఫ్రెండ్స్ అంతా కలిసి కార్యసిద్ధి అభయ కమిటీ ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరిగింది. ఈ సెంటర్లో ఒక మంచి స్వామి, ఆంజనేయ స్వామి, కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి, కార్యసిద్ధి ప్రతి ఒక్కళ్ళకి కార్యసిద్ధి కోరిక గుర్తు ఇచ్చిన వాళ్ళకి కార్యసిద్ధి అభయాసం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి ప్రతి శనివారం, మంగళవారం అభిషేకాలు నిర్ణయంతో హనుమత్ జయంతి సందర్భంగా మార్చిలో అనుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని వాళ్ళు అడిగారు. దానికి ప్రోత్సహించాము. దేవనాడు పెద్దలు అది ఊరి పేరు చెప్ప
కూర్చున్న వారు ఒకసారిగా వచ్చేస్తే ఆశీర్వచనం చేసేద్దాం. ఎవరైనా ప్రసాదాలు తెచ్చిన వాళ్ళు అవి ఉంటే అక్కడ పెట్టుకుని, అలాగే కొబ్బరి చెక్కల ప్రసాదాలు కవర్లో తీసుకుని అందరూ వెళ్ళండి. అందరికీ కూడా వరుసగా పాదుకులు ఇవ్వడం జరుగుతుంది. కుర్చీలు ఇచ్చేమా ఒక లేని అలా పంపించండి. ఇల్లు వాళ్ళు ఇలా వచ్చిన మీ ముగ్గురు జంట ముందు వచ్చాను పాదుకులు ఇచ్చేస్తాను. ఈరోజు యానంలో మన ఈ హనుమత్ జయంతి సందర్భంగా విఘ్నేశ్వర పూజ, అలాగే మండపారాధన, అలాగే మన ఈ వినాయక స్వామికి కార్తికి అభయాంజనేయ స్వామి వారికి పంచామృత స్నానాలు అలాగే అభిషేకాలు జరిగాయి. కావున అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరి భక్తులందరూ వచ్చి చేసి కోరుకుంటున్నాను. సమాజం చిన్ని అలా ఎత్తలేరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై కాశీవారు తూమ్ సెంటర్ వద్ద వేగంగా వస్తూ అదుపు తప్పి తిరగబడ్డ హైచర్ వ్యాన్, సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్ మరియు క్లీనర్. రొయ్యల లోడు కోసం వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన. జాతీయ రహదారిపై చెల్లా చెదురుగా పడిన ఐస్తో కూడిన టబ్బులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై కాశీవారు తూమ్ సెంటర్ వద్ద వేగంగా వస్తూ అదుపు తప్పి తిరగబడ్డ హైచర్ వ్యాన్, సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్ మరియు క్లీనర్. రొయ్యల లోడు కోసం వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన. జాతీయ రహదారిపై చెల్లా చెదురుగా పడిన ఐస్తో కూడిన టబ్బులు. చెప్పాలంటే అదృష్టమే లేదు. పెద్ద సౌండ్ వచ్చిందని షాప్ దగ్గరికి వచ్చి తీసేసుకో పక్కకి. యానాం మరియు కాకినాడ జిల్లా అంబేద్కర్ జిల్లాలో పలు చోట్ల శనివారం తెల్లవారుజామున మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లపై చెట్లు పడటంతో విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్కు పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వివిధ శాఖల అధికారులు ఇప్పటికే రోడ్లపై పడిన చెట్లు విద్యుత్ స్తంభాలను తొలగించే పనిలో పడ్డారు. అకాల వర్షానికి పలువురు ఇబ్బందులు గురయ్యారు. యానాం మరియు కాకినాడ జిల్లా అంబేద్కర్ జిల్లాలో పలు చోట్ల శనివారం తెల్లవారుజామున మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లపై చెట్లు పడటంతో విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్కు పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది.
వివిధ శాఖల అధికారులు ఇప్పటికే రోడ్లపై పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనిలో పడ్డారు. అకాల వర్షానికి పలువురు ఇబ్బందులు గురయ్యారు. నువ్వు కూడా లాక్రండి రైట్. బరువు అయితే జీకేసే పడుతుంది ఉంటుంది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి వచ్చే రోగులు అందరికీ అన్ని సదుపాయములు అందుబాటులోనే ఉన్నాయని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏఎస్ లావణ్య కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ట్రామా కేర్ సెంటర్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా అనేక సేవలు ఆసుపత్రి ద్వారా పొందవచ్చని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు భోజనాలు చేసే భవనాలు ఏర్పాటు చేసినప్పటికీ వారు ఎక్కడ పడితే అక్కడ భోజనం చేస్తూ అపరిశుభ్ర వాతావరణంకు కారణం అవుతున్నారని తెలిపారు. ఆసుపత్రి ఆవరణంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న కారణంగా పక్కనే ఉన్న టీబీ ఆసుపత్రి పాత బిల్డింగును కూల్చివేసి పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కాబట్టి రోగులతో పాటు ఆసుపత్రికి వచ్చే సహాయకులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మనకి కొత్తగా కట్టిన బ్లాక్స్ అయి ఉన్నాయి కదా మేడం, ఒకటేమో రన్నింగ్లో ఉందండి, ఇంకా పెండింగ్లో ఉంది. దీని గురించి కూడా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఇంజనీరింగ్ విద్య భవిష్యత్తు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కైట్ కళాశాల చైర్మన్ పోతుల వెంకట విశ్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జేఎన్టీయూకే ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ హాజరై ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలను, భవిష్యత్తు అవకాశాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన జీనియస్ అనే పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఐశ్వర్య, ప్రిన్సిపాల్ రేవతి దుబే, రామకృష్ణ ఏడిద, అకాడమిక్ డైరెక్టర్ రామ్ కిరణ్, డాక్టర్ రవికుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఇంజనీరింగ్ విద్య భవిష్యత్తు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కైట్ కళాశాల చైర్మన్ పోతుల వెంకట విశ్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జేఎన్టీయూకే ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ హాజరై ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలను, భవిష్యత్తు అవకాశాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన జీనియస్ అనే పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఐశ్వర్య, ప్రిన్సిపాల్ రేవతి దుబే, రామకృష్ణ ఏడిద, అకాడమిక్ డైరెక్టర్ రామ్ కిరణ్, డాక్టర్ రవికుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇండియాలో అరౌండ్ 3000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకో 3000 ఇంజనీరింగ్ కాలేజీలు కొత్తగా వచ్చినా కూడా ఒక రీజనబ్లీ గుడ్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఏ బ్రాంచ్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ ఉంది. అసలు నేను చెప్తూ ఉంటాను, బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది వరల్డ్ ఎవరు అంటే
ఇండియన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఈ ఇండియన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఇండియాలో మటుకు కొంచెం నోటోరియస్గా ఉంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారు. నేర్చుకునేటప్పుడు రాయకపోవడం, ఏ రోజు చదువు ఆ రోజు చదవకపోవడం. తర్వాత ఇంజనీరింగ్ని హ్యాండ్స్ ఆన్ అంటారు, అంటే లెర్నింగ్ బై డూయింగ్. మ్యాథమెటిక్స్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తేనే వస్తాయి. అవి మనం చేతులతో చేయాలి. అది మనంతరం ఇవి చదివితే వచ్చేవి కాదు. ఈవెన్ మ్యాథమెటిక్స్. అందుకే ఇవాళ ఇంజనీరింగ్లో చాలామంది సరిగ్గా రాణించలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆన్సర్స్ని ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్ వీటిని చదివేస్తున్నారు, ఆన్సర్స్ని చదివేస్తారు. ఈ చిన్న మార్పు కనుక మనం తెచ్చుకోగలిగితే ఇంజనీరింగ్కి చాలా గ్లోరియస్ ఫ్యూచర్ ఉంది. నేను ఈ మధ్య బెర్లిన్కి వెళ్ళాను, క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. 4 lakh ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అసలు వాళ్ళకి ఇండియన్ స్టూడెంట్స్ అంటే క్రేజ్ అక్కడ ప్రొఫెసర్లకి అని చెప్పచ్చు. అసలు అంతలా లైక్ చేస్తారు వాళ్ళు స్టూడెంట్లు మన వాళ్ళని. సో వీళ్ళలో ఇన్హెరెంట్గా క్వాలిటీస్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇండియాలో ఉన్నంతకాలం చదువుకునేటప్పుడు మటుకు వీటిని వాళ్ళు ప్రదర్శించలేకపోతున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ కనుక వాళ్ళు తీసుకోగలిగితే ఏ బ్రాంచ్ అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీజన్గా చెప్తూ ఉంటా, జేఎన్టీయూలో ఒక స్టూడెంట్ బివి మోహన్ రెడ్డి, ఆయన సైంట్ అని ఒక సంస్థను స్టార్ట్ చేశాడు. అది 20 దేశాల్లో ఆ సంస్థ బ్రాంచెస్ ఉన్నాయి. ఆయన 3300 సాఫ్ట్వేర్ ఫర్మ్స్ ఉన్నాయి ఇండియాలో. అన్నిటికీ అధిపతి అయినటువంటి నాస్కమ్కి ఆయన చైర్మన్. ఆయన బ్రాంచ్ యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్లో చేసి ఆయన సాఫ్ట్వేర్ ఫర్మ్ సంస్థను స్థాపించడం, ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. అలాగే ఐవర ప్రసాద్ రెడ్డిని ఉన్నారు, ఆయనకి పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చాయి. ఆయన వ్యాక్సిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అందరూ ఆయన ఫార్మసీ స్టూడెంట్ అనుకుంటారు. ఆయన యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్. కాబట్టి ఏ బ్రాంచి ఏం అవగలం అనే దానికి కూడా అసలు మనకి ఏ విధమైన సంబంధం లేదు. యాక్చువల్లీ బీటెక్ 4 years, రోజుకి 2 గంటలు, మిగిలిన టైం ఆడుకుని సరదాగా గడుపుతూనే కూడా ఒక 2 గంటల మట్టుకు స్టూడెంట్స్ ఆ ఫ్రెండ్స్ని, చదువుకునే టైంలో ఫ్రెండ్స్ వస్తే నో అనడం కనుక వీళ్ళు అలవాటు అయితే ఇంకా వీళ్ళకున్నంత భవిష్యత్ ఇంకెక్కడా లేదు. సో మై నేచర్ ఈజ్ మై ఫ్యూచర్ అంటారు. నేర్చుకునేటప్పుడు రాయడం, ఏ రోజు చదువు ఆ రోజు పోస్ట్పోన్ చేయకుండా కాస్త ఒక్కసారి దాన్ని గ్లాన్స్ చేయడం, ఫ్రెండ్స్తో ఈ టెక్నికల్ పాయింట్స్ని డిస్కస్ చేయడం, ఈ 3 అలవాట్లు కనుక వాడు చేసుకునే వాడి జీవితం అసలు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లా. I wish every student joining this year a glorious future. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వర్షపు నీరు దిగువకు వెళ్లే ఓట కాలువకు గత కొద్ది రోజులుగా అడ్డుకట్ట వేసి కాలువ పనులు చేస్తున్న నేపథ్యంలో నీరు నిలిచిపోయి నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కనకాలపేట గ్రామంలో డ్రైనేజీల పై నుండి రోడ్ల పైకి రావడంతో గ్రామస్తులు సుంకరపాలెం గ్రామంకు చేరుకొని కాలువ అడ్డుకట్టను తొలగించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వర్షపు నీరు దిగువకు వెళ్లే ఓట కాలువకు గత కొద్ది రోజులుగా అడ్డుకట్ట వేసి కాలువ పనులు చేస్తున్న నేపథ్యంలో నీరు నిలిచిపోయి నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కనకాలపేట గ్రామంలో డ్రైనేజీల పై నుండి రోడ్ల పైకి రావడంతో గ్రామస్తులు సుంకరపాలెం గ్రామంకు చేరుకొని కాలువ అడ్డుకట్టను తొలగించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న సమ్మర్ క్యాంపులో భాగంగా 7వ రోజు పేపర్ క్రాఫ్ట్ పై చిన్నారులకు శిక్షణ అందించారు. తాళ్లరేవు ఎస్ఎన్వి జెడ్పీ హై స్కూల్ క్రాఫ్ట్ ఉపాధ్యాయుని కొప్పిశెట్టి అనంతలక్ష్మి పేపర్ ఉపయోగించి పలు బొమ్మలు తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు నేర్పించారు. ఈ శిక్షణలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని రకరకాల ఫ్లవర్స్, ఫోటో ఫ్రేమ్స్, బ్యాగులు, ఫ్లవర్ బొకేస్, పూల కూజాలు, అందమైన బొమ్మలు తయారు చేశారు. తయారు చేసిన పేపర్ క్రాఫ్ట్ బొమ్మలను ముగింపు సభ ఆదివారం రోజున రాబోయే అతిథులకు ఇవ్వనున్నట్లు చిన్నారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో క్రాఫ్ట్ ఉపాధ్యాయుని
వెదురు పావులూరి దివ్య, సహాయకులు నాని పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సమ్మర్ క్యాంప్ ముగింపు సభ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు అతిథులచే బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు. తాళరేవు ఎస్ఎన్వి జెడ్పీ హై స్కూల్ క్రాఫ్ట్ ఉపాధ్యాయుని కొప్పిశెట్టి అనంతలక్ష్మి పేపర్ ఉపయోగించి పలు బొమ్మలు తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు నేర్పించారు. ఈ శిక్షణలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని రకరకాల ఫ్లవర్స్, ఫోటో ఫ్రేమ్స్, బ్యాగులు, ఫ్లవర్ బొకేస్, పూల కూజాలు, అందమైన బొమ్మలు తయారు చేశారు. తయారు చేసిన పేపర్ క్రాఫ్ట్ బొమ్మలను ముగింపు సభ ఆదివారం రోజున రాబోయే అతిథులకు ఇవ్వనున్నట్లు చిన్నారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో క్రాఫ్ట్ ఉపాధ్యాయుని వెదురు పావులూరి దివ్య, సహాయకులు నాని పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సమ్మర్ క్యాంప్ ముగింపు సభ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు అతిథులచే బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు. కష్టంగా ఉందా? ఈజీగా ఉంది. చేసేస్తారైతే చాలా ఫాస్ట్గా ఉన్నారా మీరు? నేనేలేండి మీ అంత ఫాస్ట్. గులాబీ షేప్ వచ్చిందా మీకు? వెరీ గుడ్. రేపేంటి ప్రోగ్రాం? డ్యాన్సా? నువ్వు వేస్తావమ్మా? కూచిపూడి డ్యాన్స్ వేస్తావా? ఓకే. రేపు ప్రోగ్రాము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అందరికీ కూడా బహుమతులు ఇస్తారు, అంతేనా? మీరందరూ ఓ వెరీ గుడ్. ఎన్ని నిమిషాలు పట్టింది? ఫుల్ అవరా? నీ పేరు చెప్పు. నా పేరు అభిరామ్ సాయి ప్రదీప్ సార్. కీర్తి లక్ష్మి ప్రసన్న సార్. శ్రీ Brahasti. I am studying in 6th class. My school name is Shiheta Sai High School. దీన్ని తయారు చేయడానికి నాకు 1 hour పట్టింది. నాకు దీన్ని రెడీ చేయడానికి సహాయపడిన వారు శ్రీలక్ష్మి టీచర్ అండ్ దివ్య టీచర్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి. ఇదిగో ఢిల్లీ చెల్లి, చాలా తేజ చక్కగా తయారు చేస్తుంది. చాలా కాన్సన్ట్రేషన్గా ఉంది. డిస్టర్బ్ చేయకండి ఎవరు. అమ్మపురి గ్రామంలో గోశాల వద్ద సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీ సురభి గోరక్ష కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 1,00,000 గోపెరుకులతో మహాయాగం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు 1000 మందికి అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. అమ్మపురి గ్రామంలో గోశాల వద్ద సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీ సురభి గోరక్ష కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 1,00,000 గోపెరుకులతో మహాయాగం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు 1000 మందికి అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. యజ్ఞోపవేదం పరమత్తు తేజః. అక్షర నమస్కారం చేసుకుని అందరూ కూడా ఆ ఉత్సవాన్ని నమస్కారం చేసుకోండి. గోవిందా స్వామివారికి ఇటుపైన ఆ యొక్క అమ్మవారిని తీసుకొస్తాం. ఆయన్ని ఇలాగా ఈ పక్కగా నిలబెట్టాలి. నైవేద్యం రెండే పెట్టాలి. ఓం భూర్భువస్సుః
ऐसा ओम प्राणाय महापनाय पंचराय भवनाय सोमनाय मध्य मध्य वनम व्यामत वृक्षाय वृक्षाय शुद्धाय वनहो प्रियामि కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్నవరం గ్రామ దేవత అయిన శ్రీ నేరేలమ్మ అమ్మవారి ఆలయం నందు అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి శుక్రవారం సాయంత్రం మహిళలతో విశేష కుంకుమ పూజ నిర్వహించుకున్నారు. ఈ కుంకుమ పూజకు కావలసిన రవికల వస్త్రము, పసుపు, కుంకుమ, గాజులు ఇత్యాది వస్తువులను ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుండి విశేష పూజలు నిర్వహించిన అన్నవరం స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న అన్నవరం గ్రామ ప్రజలు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్నవరం గ్రామ దేవత అయిన శ్రీ నేరేలమ్మ అమ్మవారి ఆలయం నందు అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి శుక్రవారం సాయంత్రం మహిళలతో విశేష కుంకుమ పూజ నిర్వహించుకున్నారు. ఈ కుంకుమ పూజకు కావలసిన రవికల వస్త్రము, పసుపు, కుంకుమ, గాజులు ఇత్యాది వస్తువులను ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుండి విశేష పూజలు నిర్వహించిన అన్నవరం స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న అన్నవరం గ్రామ ప్రజలు. ज्योतिर्मयी उदयमहेश्य कुप्रवद्रस्य नागमनाम्याः कुप्रवद्रस्य अपनान्यमहेश्य परिमलद्रस्य पद्मनाम्याः जलनिहोत्रस्य बिन्दुनमहेश्य जलनिहोत्रस्य लोमानमहेश्य दहागमस्य शिवगोत्रस्य लक्ष्मणमहेश्य शिवगोत्रस्य दुर्गानमहेश्य शिवगोत्रस्य नागार्जुनगोत्रस्य लक्ष्मणमहेश्य परिमलद्रस्य सन्तानमहेश्य परिमलद्रस्य सत्यानमहेश्य परिमलद्रस्य सायलक्ष्मणमहेश्य उदयगोत्रस्य पार्वतीनाम्याः उदयगोत्रस्य गौतमीनाम्याः उदयगोत्रस्य हनुमानमहेश्य मेधुरगोत्रस्य सुरगोत्रस्य नकलक्ष्मणमहेश्य कोदण्डगोत्रस्य सायलक्ष्मणमहेश्य कोदण्डगोत्रस्य भुज्यनमहेश्य कोदण्डगोत्रस्य पिङ्गलमहेश्य परिमलगोत्रस्य नन्दिनीनमहेश्य परिमलगोत्रस्य लक्ष्मीनमहेश्य छत्रधातिगोत्रस्य गौरीलक्ष्मणमहेश्य परिमलगोत्रस्य स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धांच फल सिद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम मनस्संकल्प सिद्ध्यर्थम मम आयुः अभिवृद्धि सिद्ध्यर्थम ओम सुपर्पधारिणी बीजनंदनाय नमः ओम कपूरसंचारित्राय नमः ओम सोलमुद्राभराय नमः ओम भक्तमानकुशलस्कराध्याय नमः ओम भद्रगेरवत्राय नमः ओम सुवर्णकुंभयुग्म भजुकुटाय नमः ओम रमणीय चतुर्बाहुताय नमः ओम कनकाभूषणाय नमः ओम बृहत्सौवर्णसौन्दर्यवसनाय नमः ओम बृहन्नितम्बवलसधराय नमः ओम అందరూ కూడా అక్కడి నుంచి హారతి కళ్ళగద్దుకోండి. బోలో మాతా మహారాజ్ని కి, బోలో మాతా మహారాజ్ని కి, బోలో మాతా మహారాజ్ని కి. అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.